दो या दो से अधिक शब्दों से मिलकर बनने वाले सार्थक शब्दों को समास कहते हैं। दो या दो से अधिक शब्द, దో అంటే రెండు, రెండు కంటే ఎక్కువ పదాలు కలిపి ఒక సార్థక శబ్ద వచ్చినప్పుడు ఆ రెండు పదాల యొక్క కలయికను ఏమంటారు? సమాస్ అంటారు అన్నమాట. సింపుల్ గా చెప్పుకోవాలంటే శబ్దం కే మేల్ కో సమాస్ कहते हैं. పదాల యొక్క కలయికను సమాస్ అంటారు. ఇక్కడ వర్ణం కే మేల్ కో సంధి कहते हैं. तो సంధి అంటారు. అదే పదాల యొక్క కలయిక అయితే ఏమవుతుంది? సమాస్ అవుతుంది అన్నమాట. तो समास 6 प्रकार के होते हैं. टोटल समास వచ్చి 6 टाइप्स. अव्ययी भाव समास, तत्पुरुष समास, कर्मधारय समास, द्विगु समास, द्वंद्व समास, बहुव्रीहि समास. तो अव्ययी भाव समास. अव्ययी भाव समास అనేది తెలుసుకోవడానికి ముందు अव्यय शब्द का अर्थ जान लेना चाहिए. अव्यय शब्द का अर्थ क्या है? जिसका लिंग, वचन, कारक, काल प्रभावित नहीं होता है. ఈ అవ్యయ పదాలు అంటే ఏమి అంటే ఈ అవ్యయ పదాల పైన లింగ్ ఉండదు, వచనం ఉండదు, కాల్ అంటే వర్తమాన కాల్, భూతకాల్, భవిష్యత్ కాల్ ఉండదు, ఆ తర్వాత కారక చిహ్నం, వీటి యొక్క ప్రభావం లేని పదాలను అవ్యయీ భావ పదాలు అంటారు. ఇంకొక విషయం చెప్పుకోవాలంటే అవ్యయీ భావ పదాల్లో సంజ్ఞ, సర్వనామ, విశేషణ, క్రియా పదాలు ఉండవు. భాషా భాగ్ టోటల్ ఎన్ని భాషా భాగ్? 8 అన్నమాట. సంజ్ఞ, సర్వనాము, విశేషణ, క్రియా, సముచ్చయ బోధక్, సంబంధ బోధక్, విస్మయాది బోధక్, క్రియా విశేషణ. ఈ 8లో అవ్యయీ భావ పదాలు అంటే సంజ్ఞ, సర్వనాము, విశేషణ, క్రియా పదాలు ఉండవు. అవి లేకుండా భాషా భాగ్లో క్రియా విశేషణ, సముచ్చయ బోధక్, సంబంధ బోధక్, విస్మయాది బోధక్, వీటితో సంబంధం ఉండే పదాలను అవ్యయ పదాలు అంటారు. యాక్చువల్గా మీకు తెలుగులో కూడా వస్తుంది అవ్యయము అంటే ఏమి. 10th క్లాస్ చదివే పిల్లలు అవ్యయము అంటే ఏమనేది సింపుల్ లాజిక్ క్వశ్చన్ ఎవరైనా అడుగుతారు. అవ్యయము అంటే ఏమి అనేది మీ మైండ్లో ఉండాలి. అవ్యయ పదాలు, పదాల్లో అవ్యయ పదాలు దేన్ని అంటారు? అవ్యయ పదాలు దేన్ని అంటారు అంటే వాటికి లింగ, వచన, कारक, काल से प्रभावित नहीं होते हैं. ఈ పదాలు లింగం మారదు, వచనం మారదు, కాలం ఉండదు, అంటే వర్తమాన కాల, భూతకాల, భవిష్యత్ కాలం ఉండదు, కారక చిహ్నం ఉండవు అనమాట. వాటితో ఇవి ప్రభావితం కావు. మరి వేటితో ప్రభావితమై ఉంటాయి అంటే క్రియా విశేషణ పదాలు ఉంటాయి, సముచ్చయ బోధక పదాలు ఉంటాయి, సంబంధ బోధక పదాలు ఉంటాయి, విస్మయాది బోధక పదాలు ఉంటాయి. ఇలా వీటితో కలిసి ఉండే పదాల యొక్క భావాల యొక్క సమాసాన్ని ఏమంటారు? అవ్యయీ భావ సమాస్ అంటారు. జిస్ సమాస్ కా పహలా పద్ అవ్యయ హోతా హై. మరి ఈ వర్డ్స్ ఇచ్చినప్పుడు మీకు వర్డ్ ఇస్తారు, ఏ సమాస్ రాయమంటారు. మరి ఎలా గుర్తు చేసుకుంటారు దీనికంటే జిస్ పద్ కా పహలా పద్ అవ్యయ హోతా హై. ఫస్ట్ వర్డ్ అనేది అవ్యయ ఉంటుంది. అవ్యయ ఉంటుంది అంటే మీకు అవ్యయము అంటే ఏమి అనేది తెలిసింటేనే మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. और पहला पद प्रधान होता है. మీకు ఇచ్చిన వర్డ్లో ఫస్ట్ పదం అవ్యయమై ఉంటుంది, ఫస్ట్ పదమే మెయిన్ వర్డ్ అయి ఉంటుంది అనమాట. और छोटा होता है. డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ వర్డ్ చిన్నదిగా వస్తుంది. ఇవన్నీ క్లూస్ అనమాట అవ్యయీ భావ సమాస్ ఎట్లా కనుక్కోవాలని. और उपसर्ग से जुड़ा होता है. ఉపసర్గ ప్రత్యయ తెలుసు కదా మీకు, ఉపసర్గ से जुड़ा होता है. ఇక్కడ ఉదాహరణ చూసుకున్నట్లయితే తెలుస్తుంది. ప్రతి దిన్, ప్రతి అనేది చిన్నగా ఉందా? छोटा है, అవ్యయ హై. ఇది సంజ్ఞ కాదు, సర్వనామ కాదు, క్రియా కాదు, విశేషణ కాదు. ఇది ప్రతి అనేది అవ్యయ పదం. और ప్రధాన్, ఈ ప్రతిదిన్ అనే పదంలో ప్రతి అనేది ప్రధానమైన పదంగా ఉంది, ప్రతి చిన్న పదంగా ఉంది. డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది? ప్రతి అనేది ఉపసర్గ అవుతుంది. అదేవిధంగా చూడండి, యథా సంభవ్, यथा अव्यय है, प्रधान होता है, छोटा है, और यथा संभव में उपसर्ग कौन सा है? यथा उपसर्ग है. उसी प्रकार भरपेट, भर उपसर्ग, सहर्ष, सा उपसर्ग. ఏమంటే పదాలని డివైడ్ చేసినప్పుడు ఉపసర్గ తెలిసింటే మీకు ఉపసర్గ వస్తే అటువంటి పదాలు ఏం రాయొచ్చు? మీరు అవ్యయీ భావ సమాస్ అని ఈజీగా రాసేయచ్చు. ఫస్ట్ పాయింట్ ఇది అవ్యయీ భావ సమాస్. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో ఎట్లిస్తాడు? ప్రతిదిన్ కౌన్సా సమాస్ అంటారు. ప్రతిదిన్ కౌన్సా సమాస్ అంటే అప్పుడు మీకు మైండ్లో ఈ పాయింట్స్ అన్నీ ఉండాలి. ప్రతిదిన్ అంటే ఇప్పుడు డివైడ్ చేసినప్పుడు ఉపసర్గ వస్తుంది. ఈ పాయింట్ తెలిస్తే ఈజీగా అవ్యయీ భావ సమాసం రాస్తారు.
లేదా ప్రతి అనేది అవ్యయ పదము, అవ్యయీభావ సమాసం. ఈ విధంగా రూల్స్ అప్లై చేసుకొని రాయాలి. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏమంటే अव्ययीभाव समास में एक ही शब्द बार बार आने पर भी अव्ययीभाव समास बनता है. ఒక పదం మాటి మాటికి వస్తే కూడా ఆ వర్డ్ కూడా ఏమవుతుంది, అవ్యయీభావ సమాస్ అవుతుంది అన్నమాట. రాతో రాత్, వే లోగ్ రాతో రాత్ కहीं చలే గయే అంటే రాత్రికి రాత్రే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయినారు. రాత్రికి రాత్రే అనేటప్పుడు ఏమవుతుంది అక్కడ అవ్యయీభావ సమాస్. ఎలా పెడుతున్నాం, ఏ రూల్ ప్రకారం పెడుతున్నాము, ఏక్ శబ్ద బార్ బార్ ఆనే పర్ అవ్యయీభావ సమాస్ बनता है. కన్ 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 జన్ జన్, కన్ కన్ का अधिकारीలో వచ్చింది మీకు. कण कण जन जन एक शब्द बार बार आ रहा है. हाथों हाथ, पुस्तक हाथों हाथ बिक गए. బుక్స్ వచ్చినాయి షాప్లోకి, చేతుల్లోనే మారిపోయినాయి, అమ్ముడైపోయినాయి అంటారు. ఇలా ఒక పదం మాటి మాటికి వచ్చినప్పుడు కూడా, ఇలాంటి పదాలు వచ్చినప్పుడు కూడా మీరు గుర్తుగా ఏం రాయాలి, అవ్యయీభావ సమాసం అనేది రాయాలి. నెక్స్ట్ విగ్రహ వాక్యమే బినా ప్రయుక్త హోనే వాలే శబ్ద. ఇంకొక గుర్తు ఏమంటే విగ్రహ వాక్యం చేసినప్పుడు ఆ విగ్రహ వాక్యంలో బినా అనే వర్డ్ వస్తాయి. బినా అనే వర్డ్ వచ్చినప్పుడు కూడా అవ్యయీభావ సమాసం కిందకి వస్తుందన్నమాట. చూడండి, అకారణ్ అన్నాడు. అకారణ్ అంటే బినా కిసి కారణ్కే, అకారణంగా వాడు నన్ను తిట్టినాడు అంటారు. उसने अकारण मुझ पे दोष लगाया, बिना कारण मुझ पे दोष लगाया. तो यहाँ पर बिना आ रहा है विग्रह करने पर, तो हम क्या लिख सकते हैं, अव्ययीभाव समास. निस्संदेह, बिना किसी संदेह के. मैंने परीक्षा निस्संदेह लिख दिया, बिना किसी संदेह के मैंने उत्तर लिख दिया. तो बिना शब्द आने पर निस्संदेह वर्ड क्या हो गया, अव्ययीभाव समास हो गया. निडर, वह बिना किसी डर के, वह निडर लड़का है, तो बिना किसी से नहीं डरता है. तो बिना शब्द आने पर निडर शब्द क्या बन गया, अव्ययीभाव समास बन गया. तो अव्ययीभाव समास को पहचानने के लिए आपको 3 नियम की पहचान करना जरूरत है. तो पहला नियम के अनुसार क्या है, उस समास का पहला पद अव्यय होना चाहिए, प्रधान होना चाहिए, और पहला पद छोटा होता है, उपसर्ग से जुड़ा होता है. तो ऐसे शब्दों को अव्ययीभाव समास कहते हैं. और दूसरा रूल क्या है, एक ही शब्द बार बार आने पर भी अव्ययीभाव समास बन जाता है. और तीसरा रूल क्या है, हम विग्रह करने पर, उस शब्द को विग्रह वाक्य बनाने पर बिना अर्थ निकलता है, बिना डर के, बिना संदेह के, बिना. तो बिना अर्थ निकलने वाले शब्द भी कौन से बन जाते हैं, अव्ययीभाव समास बन जाते हैं. और दूसरा समास है तत्पुरुष समास. तो अव्ययीभाव समास में पहला पद प्रधान होता है, तो तत्पुरुष समास में दूसरा पद प्रधान होता है. तो सेकंड जो भी होता है और दूसरा पद छोटा होता है. ऑपोजिट है, अव्ययीभाव समास का ऑपोजिट तत्पुरुष समास है. यहाँ पर पहला पद प्रधान होता है, पहला पद छोटा होता है. तो यहाँ पर दूसरा पद प्रधान होता है और दूसरा पद छोटा होता है. और दोनों पदों के बीच में कारक चिन्हों का लोप हो जाता है. कारक चिन्ह माने कर्ता कारक को कर्मा कारक से, करण कारक से, कर्मा ने, इस प्रकार के कारक चिन्ह अधिकरण में पर, तो कारक चिन्हों का लोप हो जाता है. దీనికి క్వైట్ ఆపోజిట్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ వర్డ్ ప్రధానంగా ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది. తత్పురుష సమాసంలో సెకండ్ వర్డ్ ప్రధానంగా ఉంటుంది, సెకండ్ వర్డ్ చిన్నదిగా ఉంటుంది. మరి దీంట్లో ఇంకొక నియమం ఏమంటే, దీన్ని విడదీసినప్పుడు మనము కారక చిహ్న అంటే విభక్తి ప్రత్యయాలు అంటారు. కారక చిహ్న అనేది లోప్ हो जाता है అంటే లుప్తమైపోతుంది. ఇప్పుడు చూడండి, పాఠశాల, పాఠశాల, गंगा जल, गंगा का जल, विद्यालय, विद्या का आलय, लोक गीत, लोक के गीत. అంటే మధ్యలో ఏమవుతుంది, और इसको डिवाइड करने पर पदों के बीच में कारक का लोप हो जाता है. कारक चिन्ह ఉంది. गंगा जल అంటే गंगा का जल ఏమవుతుంది, कारक చిహ్నం లోపిస్తుంది. భారత్ వాసి, భారత్ కే వాసి, కే అనే कारक చిహ్నం లోపిస్తానన్నమాట. ఇలా ఫస్ట్ పదము ఇక్కడ ప్రధానంగా ఉండాలి, ఫస్ట్ పదం చిన్నదిగా ఉండాలి. డివైడ్ చేసినప్పుడు కారక చిహ్నం అనేది రావాలన్నమాట, విభక్తి ప్రత్యయాలు రావాలి. అలా విభక్తి ప్రత్యయం వచ్చే పదాలన్నీ మీరు ఏం రాయొచ్చు, తత్పురుష సమాసాన్ని ఈజీగా రాయొచ్చు.
మరి ఈ తత్పురుష समास में इसके भी 6 भेद हैं. దీంట్లో మళ్ళీ 6 టైప్స్ ఉన్నాయన్నమాట. ఎందుకు 6 టైప్స్ అంటే ఇక్కడ కారక్ కా లోప్ होता है. కారక్ చెప్పిన టేబుల్ ఆల్రెడీ మీకు రావడం జరిగింది. కారక్ అంటే ఏమి? కర్మకారక్, కరణకారక్, సంప్రదాన్, అపాదాన్, సంబంధ, అధికరణ. ఈ కారక్ చిహ్నలు లోపిస్తాయి కాబట్టి ఈ 6 టైప్స్ లో ఈ తత్పురుష సమాస్ అనేది ఉంటుంది. ఎలా అంటే కర్మ తత్పురుష అంటే కో అనేది లోపం, కర్మ తత్పురుష అని రాస్తాము. 10th క్లాస్ లెవెల్కి అయితే మీకు ఏ సమాసము అని అడుగుతారు. రేర్గా ఎగ్జామ్ టఫ్గా వచ్చింది పేపర్ అంటే అప్పుడు ఇలాంటి టైప్స్ అడుగుతాడు. మామూలుగా వర్డ్ ఇచ్చేసి కౌన్సా సమాసే అంటాడు. మీరు ఈ రూల్స్ను పెట్టుకొని గుర్తు చేసుకొని అక్కడ కారక చిహ్నం లోపిస్తే తత్పురుష సమాసం రాసేస్తే సరిపోతుంది. రేర్గా ఏమడుగుతాడు? తత్పురుష సమాసమే కౌన్సాహే అంటాడు. అలాంటప్పుడు మీకు ఈ నియమం తెలిసి ఉండాలి. తత్పురుష సమాసంలో ఏది అంటే ఈ వర్డ్ను మీరు డిరైవ్ చేసినప్పుడు కో అనేది లోపిస్తే ఏం రాయాలి? మీరు కర్మ తత్పురుష అని రాయాలి. కరెంట్ తత్పురుష అంటే సే అనేది లోపించినప్పుడు, కే ద్వారా అనేది లోపించినప్పుడు, ఉదాహరణ చూడండి, సుక్ అంటే సే లోపిస్తా ఉంది కాబట్టి మీరు ఈజీగా ఏం రాయొచ్చు? కరణ తత్పురుష సమాసం రాయొచ్చు. ఇక్కడ ప్రకృతి సంరక్షణ ఇచ్చినాడు అనుకోండి, ప్రకృతి కే ద్వారా సంరక్షణ. అప్పుడు ఏం కారకచిహ్నం లోపిస్తా ఉంది? అక్కడ కే ద్వారా అనే కారకచిహ్నం లోపిస్తా ఉంది కాబట్టి కరెంట్ తత్పురుష అనేది ఐడెంటిఫై చేస్తారు. అలాగే ఏం రాయాలి? మనకు కే లియే అనేది రావాలి. కే లియే లోపిస్తే అది ఏం తత్పురుష సమాసం అవుతుంది? సంప్రదాన్ తత్పురుష. యజ్ఞశాల తీసుకోండి, యజ్ఞ కే లియే శాల కాబట్టి కే లియే లోపిస్తా ఉంది కాబట్టి మనం ఈజీగా ఏం రాయొచ్చు? అక్కడ సంప్రదాన్ తత్పురుష. నెక్స్ట్ అపాదాన్ తత్పురుష అంటే సే వస్తుంది. ఇక్కడ సే వచ్చి అలగోనా. ఈ సేకు మీనింగ్ ఏమంటే అపాదాన్ తత్పురుష సేకు మీనింగ్ ఏమంటే అలగోనా అంటే డివైడ్ అవ్వడం అనమాట. ఇప్పుడు చూడండి, కరుణ పూర్ణ అన్నాము, కరుణాసే పూర్ణ, కరుణతో పూర్తిగా ఉన్నాడు, పూర్తి కరుణతో ఉన్నాడు, తో అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి కరుణ పూర్ణ అనే పదం ఇచ్చినప్పుడు ఏం రాస్తారు? అపాదాన్ తత్పురుష. సంబంధ తత్పురుష అనేటప్పటికీ సంబంధ తత్పురుష కారక చిహ్నం ఏమొస్తుంది? సంబంధ కారక కా కే కి, రెండు పదాల మధ్య కలయిక కా కే కి. ఇప్పుడు చూడండి, మేఘ గర్జన్ అంటే మేఘ కా గర్జన్, మేఘాల యొక్క గర్జన. అదేవిధంగా చాతక్ గణ్ అంటే చాతక్ కే గణ్, చాతక పక్షుల యొక్క సమూహం. మీకు లెసన్లో వచ్చిండేటివే అనమాట. ఇది వారి ధార అన్నాడు అంటే వారికి ధార, నీళ్ళ యొక్క ధార, పానీకి ధార. కాబట్టి ఇలాంటివి లోపించినప్పుడు, కాకేకి లోపించినప్పుడు ఏం రాస్తారు? సంబంధ తత్పురుష రాస్తారు. అధికరణ తత్పురుష అంటే మే పర్. ఇప్పుడు పురుషోత్తం ఇచ్చినాడు అనుకోండి, పురుషోమే ఉత్తమ్. ఈ విధంగా రేర్గా అడుగుతాడు. టఫ్ అంటేనే ఎటువంటి తత్పురుష సమాసం అంటేనే మేము ఇవి రాయాలి. లేదంటే యాక్చువల్గా ఏమడుగుతాడు? ఈ పదాలు పురుషోత్తం అంటాడు, కౌన్సా సమాసే అంటాడు. ఏం రాయొచ్చు మీరు? తత్పురుష సమాసం. ఎందుకు? మైండ్లో డివైడ్ చేసుకుంటే ఏమొస్తా ఉంది? అక్కడ విభక్తి ప్రత్యయాలు అనేటివి, కారక చిహ్న అనేటివి వస్తా ఉంది. कारक चिन्ह का लोप होने पर कौन सा समास रहता है? तत्पुरुष समास रहता है. चातक गण, चातक के गण, तो कारक चिन्ह के का लोप हो रहा है, तो यह कौन सा समास है? तत्पुरुष समास. तो पहला पद क्या होता है? प्रधान होता है, दूसरा पद प्रधान होता है और दूसरा पद छोटा रहता है. नेक्स्ट पदम మేఘ గర్జన్ అంటే మేఘ అంటే ఉత్త మీనింగ్ మేఘమే వస్తుంది, కానీ దానికి మీనింగ్ఫుల్గా రావాలంటే ఏమవుతుంది? గర్జన్, మేఘాలు గర్జిస్తున్నాయి. दूसरा पद क्या हो रहा है? प्रधान हो रहा है और दूसरा पद छोटा, चातक के गण. दूसरा गण प्रधान शब्द है और छोटा शब्द है और कारक का लोप हो रहा है. ये 3 देखना चाहिए तत्पुरुष समास में. दूसरा पद प्रधान रहना चाहिए, दूसरा पद छोटा रहना चाहिए और कारक चिन्ह का लोप हो. कर्मधारय समास. कर्मधारय समास माने जिस समास का उत्तर पद प्रधान होता है. पूर्व पद उत्तर पद, पूर्व पद माने पहला पद, उत्तर पद माने दूसरा पद. उत्तर पद प्रधान होता है और तो पूर्व पद तथा उत्तर पद में उपमान, उपमेय, विशेषण, विशेष से जुड़ा रहता है. तो పూర్వ పద తథా ఉత్తర పద ఫస్ట్ వర్డ్లో సెకండ్ వర్డ్లో ఏ పదాలతో కూడుకొని ఉంటుందంటే ఉపమాన ఉపమేయ పదాలతో కూడుకొని ఉంటుంది. విశేషణము విశేష
విశేష అంటే విశేషణం యొక్క ప్రాముఖ్యత తెలిపేది విశేష అన్నమాట. విశేషను విశేష పదాలతో కూడుకొని ఉండే దాన్ని ఏమంటారంటే కర్మధారయ సమాస్ అంటారు. ఇక్కడ ఇది అర్థం చేసుకోవడం కష్టం. మీరు ఈ యొక్క పాయింట్ అనేది అర్థం చేసుకోవడం కష్టం. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనము పహలా పద్ విశేషణ హోతా హై, గుడ్డి గుర్తు. ఆ వర్డ్లో ఫస్ట్ పదం ఏముంటుంది? విశేషణం ఉంటుంది. दूसरे पद से तुलना होती है, రెండవ పదంతో तुलना అంటే పోలుస్తారు. विग्रह करने पर मध्य में है समान शब्द आते हैं. ఇది గుడ్డిగా పెట్టుకోవచ్చు. విగ్రహం చేసినప్పుడు మీకు ఇచ్చిన వర్డ్లో హై జో కే సమాన్ అనే పదాలతో విగ్రహ వాక్యం వస్తే మీరు ఈజీగా ఏం ఐడెంటిఫై చేయొచ్చు? కర్మధారయ సమాస్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. యాక్చువల్గా కర్మధారయ సమాస్ అనేది ఐడెంటిఫై చేయాలంటే ఏం చేయాలి? ఉత్తర పద ప్రధాన్ హోతా హై, पूर्व पद तथा उत्तर पद में उपमान रहता है, उपमेय रहता है, विशेषण रहता है, विशेष रहता है. उपमान उपमेय से तो जुड़ा रहता है, विशेषण विशेष तो जुड़ा रहता है. लेकिन आप आसानी से पहचानने के लिए क्या बता सकते हैं? पहला पद विशेषण होता है और दूसरे पद से पहले पद की तुलना होती है और विग्रह करने पर दो शब्दों के मध्य में है जो शब्द आता है या के समान शब्द आता है. यहाँ पर देखिए चरण कमल, चरण के समान कमल. महापुरुष, महान है जो पुरुष, तो के समान आ रहा है विग्रह करने पर या है जो आ रहा है. और मृग नयन, मृग के समान नयन. हरी मंडी, హరి హే జో మడి, మడి అంటే పొలము. హరి మడి అంటే గ్రీన్గా ఉండే పొలము. కాబట్టి విగ్రహం చేసినప్పుడు ఏమొస్తుంది? హై జో అన్న వస్తుంది, కే సమాన్ అన్న వస్తుంది. కాబట్టి మీరు గుడ్డి గుర్తుగా ఏం రాయొచ్చు? ఈ హై జో కే సమాన్ అనే పదాలు వచ్చినప్పుడు అది ఏ సమాస్? కర్మధారయ సమాస్. యాక్చువల్గా ఇది హరి మడి అంటే ఏమక్కడ ఉపమాన ఉపమేయంతో లేదా విశేషణ పదాన్ని విశేష్యంతో పోలుస్తూ ఉంటారు. మృగ నయన్ ఎలా ఉంది? కళ్ళు అనేటివి, నయన్ అంటే కళ్ళు, మృగ నయన్. కాబట్టి పోలుస్తున్నాడు, ఉపమానాన్ని ఉపమేయంతో పోలుస్తున్నాడు. ఇక్కడ హరి విశేషణను విశేష పదంతో పోలుస్తున్నాడు. ఇలా మీకు తెలుసుకోవడం కష్టంగా ఉంటే ఏం చేస్తున్నాడు? ఇక్కడ పహలా పద్ విశేషణ होता है और दूसरे पद से तुलना होती है और विग्रह करने पर कौन से शब्द आते हैं? के समान शब्द आता है जो शब्द आता है. तो के समान है जो शब्दों से विग्रह होने वाले शब्द को आप आसानी से कैसे पहचान सकते हैं? कर्मधारय समास. और चौथा समास है द्विगु समास. तो द्विगु समास में पहला पद संख्यावाचक होता है. ద్విగు సమాసం అంటేనే అక్కడ నెంబర్, ద్విగు అంటే నెంబర్. పహలా పద సంఖ్యావాచక, ఫస్ట్లో ఏముంటుంది? ఏదైనా సంఖ్య ఉంటుందన్నమాట. చౌరాహ, 4 రోడ్ల కూడల్ని ఏమంటారు? చౌరాహ. చౌ అంటే 4, సంఖ్య వచ్చిందా? త్రిభుజ్, 3 భుజాలు. 3 అంటే 3, సంఖ్య వచ్చింది. త్రికోణ్, 3 కోణాలు, 3 సంఖ్య వచ్చింది. తిరంగా, 3 రంగుల జెండా. ఆ తర్వాత చతుర్భుజ్, 4 భుజాలు కలిగిన. నవరత్న, 9 రత్నాలు. ఈ విధంగా నెంబర్ వచ్చినప్పుడు ఈజీగా గుడ్డి గుర్తుగా మనం ఏం రాస్తాము? ద్విగు సమాస్. ద్విగు సమాస్ సింపుల్ అనమాట కనుక్కోవడం. పహలా పద్ క్యా హోతా హై? సంఖ్యావాచక్ హోతా హై. ఫస్ట్ వర్డ్ సంఖ్య ఉంటే దాన్ని ఈజీగా ఏం రాస్తాం మనము? ద్విగు సమాస్ అని రాస్తాము. नेक्स्ट द्वंद्व समास, जिस समास के दोनों पद प्रधान होते हैं. तो द्वंद्व समास में पहला पद भी प्रधान होता है, दूसरा पद भी प्रधान होता है, पूर्व पद भी प्रधान होता है, उत्तर पद भी प्रधान होता है. तथा विग्रह करने पर మరి ఇవి ఎట్లా కనుక్కోలేదు? ద్వంద్వ సమాస్ అంటే విగ్రహం చేసినప్పుడు और अथवा या एवं अने शब्द आते हैं. और अथवा या एवं ये शब्द आते हैं विग्रह करने पर. तो ये कौन सा समास बन जाता है? द्वंद्व समास बन जाता है. द्वंद्व समास में दोनों पद प्रधान रहते हैं और दोनों पदों का विग्रह करने पर बीच में कौन से शब्द आते हैं? और अथवा या एवं ये शब्द आने पर द्वंद्व समास कहलाता है. माता पिता, माता और पिता, पाप
पुण्य, पाप और पुण्य, गुण दोष, गुण और दोष, ऊंच नीच, ऊंच और नीच, सुख दुख, सुख और दुख। और ये क्या पहचान में आता है, यहाँ पर उल्टे शब्द होते हैं। हम दोनों शब्दों को डिवाइड करने पर वो दोनों शब्द कैसे में बदल जाते हैं, उल्टे शब्द में, ऑपोजिट वर्ड्स। तो ऑपोजिट वर्ड्स रहते हैं, दोनों शब्दों की समान भूमिका रहती है, और उसको दोनों शब्दों को अलग करने पर और या अथवा या एवं ये शब्द आने पर हम आसानी से क्या लिख सकते हैं, द्वंद्व समास लिख सकते हैं। 6th वन, बहुव्रीहि समास। कोई भी पद प्रधान नहीं होता है। बहुव्रीहि समास लो ये वर्ड కూడా मेन वर्ड ఉండదు, कोई भी शब्द प्रधान नहीं होता है। दोनों पद मिलकर किसी तीसरा पद या दूसरा अर्थ निकलता है। రెండు పదాలను కలిపినప్పుడు మనము మూడవ పదం వస్తుంది, దానికి వేరే అర్థం వస్తుందన్నమాట। ఇలా వచ్చేదాన్ని बहुव्रीहि समास అంటారు। बहुव्रीहि समास में कोई भी पद प्रधान नहीं होता है, दोनों शब्दों को मिलाने पर तीसरा पद निकलता है। एग्जाम्पल చూడండి, लंबोदर, लंबा है उधर जिसका, तो यहाँ पर कौन सा तीसरा शब्द निकल रहा है, गणेश। लंबोदर किसका अर्थ है, गणेश जी के लिए है। और चतुर्भुज, जिसके 4 भुजाएं हो, तो किसके 4 भुजाएं हैं, महाविष्णु, तो तीसरा पद निकल रहा है। दोनों शब्द भी प्रधान नहीं है, लंबा उधर दोनों शब्द भी प्रधान नहीं है, चतुर्भुज दोनों शब्द भी प्रधान नहीं है। और विग्रह करने पर क्या आ रहा है, तीसरा शब्द आ रहा है। दशानन, जिसके 10 आनन हो, 10 सर हो, रावण को कहते हैं, तो तीसरा शब्द आ रहा है। उसी प्रकार गिरिधर, जो गिरी को धारण करता है, कौन धारण करता है गिरी को, श्री कृष्ण, तो दोनों शब्द गिरिधर, दोनों शब्द प्रधान नहीं है। दोनों शब्दों का विग्रह करने पर क्या आ रहा है, तीसरा शब्द आ रहा है और तीसरा अर्थ आ रहा है। तो इस प्रकार के शब्द आने पर कौन सा समास लिखना चाहिए, बहुव्रीहि समास लिखना चाहिए।